క్రీస్తు నీ కొరకు క్రీస్తు. యుద్ధానికి పోయేటప్పుడు ఏ రాజైనా సైన్యాన్ని తీసుకొని యుద్ధం చేసేదానికి బయలుదేరతాడు. కానీ ఎవరు కూడా యుద్ధానికి పోయేటప్పుడు సంగీత వాయిద్యాలతో గాయకులతో యుద్ధానికి పోరు కదా. అయితే బైబిల్లో దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి వృత్తాంతము మన కోసం దేవుడు దాంట్లో పొందుపరిచాడు. అటువంటి రాజు ఒక ఆయన యూదా దేశాన్ని పరిపాలించాడు. ఆయన పేరు యెహోషాపాతు. ఈ రాజు యుద్ధానికి పోయినప్పుడు సంగీత వాయిద్యాలతోటి గాయకులతో సైనికులు బదులుగా సైన్యాధిపతులకు బదులుగా యాజకులతో లేవీయులతో యుద్ధ ప్రాంగణంలోనికి అడుగుపెట్టాడు. తర్వాత రెండవ విషయము ఏమిటి అంటే యుద్ధము చేయకుండా ఏ రాజైనా కొల్ల సొమ్మును సంపాదించుకోగలడా? ఎవరు సంపాదించుకోలేరు. కానీ యెహోషాపాతు రాజు యుద్ధము చేయకుండా శత్రువుల యొక్క కొల్ల సొమ్మును ఆయన విస్తారంగా సంపాదించాడు. ఏ రాజైనా నీ దేశం మీదకి శత్రు సైన్యము దండెత్తి వస్తూ ఉంది అని సమాచారము అందితే మొట్టమొదటిగా రాజు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే మంత్రులతోటి సలహాదారులతోటి సైన్యాధ్యక్షులతోటి సంప్రదించి దేశం మీదకి వచ్చేటటువంటి శత్రువుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటటువంటి స్ట్రాటజీ వ్యూహాన్ని రచించాల, సైన్యాన్ని సమాయత్తం చేయాల, సన్నద్ధుడు కావాలా. అయితే యెహోషాపాతు రాజు ఇక్కడ కూడా సంప్రదాయబద్ధంగా రాజులు చేసేటటువంటి పని ఏది చేయలే. దానికి పూర్తిగా భిన్నంగా యెహోషాపాతు రాజు మొట్టమొదటిగా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి విచారించేదానికి ఆయన ఉపవాస దినాన్ని నేషనల్ ఫాస్టింగ్ డే, నేషనల్ ప్రేయర్ డే అంటే మన మాటల్లో చెప్పుకోవాలంటే అటువంటి దాన్ని ఆయన వెంటనే ఆయన ఏర్పాటు చేశాడు. అయితే ఆయన ఈ ప్రార్థనా దినాన్ని ఏర్పాటు చేసినప్పుడు కేవలము ఆయన ఒక్కడు మాత్రమే చేయకుండా మొత్తము దేశంలో ఉండేటటువంటి జనులందరికీ కూడా అత్యవసరంగా ఆహ్వానాన్ని పంపించి ఎమర్జెన్సీ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అనేటటువంటి దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి వాళ్ళు ఉండేటటువంటి ప్రదేశము, వాళ్ళు యూదా దేశాన్ని సమీపించేదానికి సమయము సుమారుగా 15-20 గంటల మధ్య లోపల, అంటే అంత దగ్గరకు వచ్చారని దాని యొక్క అర్థం. ఈ లోపల ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి విచారించేదానికి ఆయన పూనుకున్నాడు. మన జీవితంలో పరిస్థితి, కష్ట పరిస్థితి, శ్రమ పరిస్థితి ఎదురైనప్పుడు ఏ విధంగా మనము స్పందించాలా అనేటటువంటిది నేర్పించేదానికి దేవుడు మన కోసం ఆ వృత్తాంతాన్ని ఆ లేఖన భాగాల్లో రాసి పెట్టాడండి. యెహోషాపాతు రాజు ఆయన దేశానికి ప్రమాదం వచ్చింది. దేశ సరిహద్దుల్లో సైన్యం వస్తూ ఉంది. దేశ సరిహద్దుల్లో ప్రమాదము, దేశ సరిహద్దులను దాటి లోపలికి చొచ్చుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజలు, వారి ప్రాణాలు, వాళ్ళ యొక్క ఆస్తులు ఏవి కూడా క్షేమం కాదు. ఇటువంటి విపత్తు దినమండి అది. అటువంటి సమయంలో యెహోషాపాతు ఏం చేశాడు అంటే ఆయన దేవుని దగ్గరకు వచ్చి విచారించేదానికి పూనుకున్నాడండి. యూదా దేశానికి పైన ఇశ్రాయేల్ దేశం ఉంది, ఉత్తర భాగాన. యూదా దేశం మీదకి శత్రు సైన్యము దండెత్తు వస్తూ ఉందంటే యెహోషాపాతు రాజు ముందు ఉండేటటువంటి ఒక ఆప్షన్ ఏమిటి అంటే, ఒక చాయిస్ ఏమిటి అంటే
పైన ఉండేటటువంటి ఇశ్రాయేలు రాజుకి వర్తమానం పంపి, మా మీదకి శత్రు సైన్యం దండెత్తి వస్తున్నారు, దయచేసి మాకు సహాయం పంపించు అని ఆయనకి ఒక విన్నపం చేయడం. లేదు అంటే ఇరుగుండేటటువంటి పొరుగుండేటటువంటి రాజు, ఐగుప్తు దేశం అంటే మరీ దూరం అయిపోతుంది, ఇటువంటి కష్టకాలము యూదా దేశం మీదకి వచ్చింది. ఏ విధంగా చేయాలా, అనుకోనటువంటి ప్రమాదం సంభవిస్తే ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలా, దాన్ని ఏ విధంగా సమస్యను పరిష్కరించాలా, యూదా రాజైన యెహోషాపాతు మాటల్లో చెప్పాలంటే ఏమని చెప్తాడంటే, ఆయన ఒక మాట అంటాడు, ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఒకటోది. రెండోది ఏమంటాడంటే, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిను అని చెప్పి రాయబడింది. రెండు మాటలు అన్నాడు, శక్తి లేదు, రెండోది ఏమి చేయుటకును మాకు తోచడం లేదు. అది నిస్సహాయ పరిస్థితి. అంటే ఒక సమస్య పైకి వచ్చినప్పుడు, జీవితంలోనికి ప్రవేశించినప్పుడు, లేదంటే కుటుంబంలోనికి ప్రవేశించినప్పుడు కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే, కొన్నిసార్లు మనము లేదంటే మనుషులు ఏం చేస్తారంటే, ఇరుగు పొరుగు సహాయమో, బంధువుల సహాయమో, వారి సహాయమో, వీరి సహాయమో తీసుకునే దానికి మొట్టమొదటిగా ఆలోచన వస్తుంది. అటువంటి ఆలోచన స్ఫురించినప్పుడు సహజంగా దానికోసం పరిగెస్తాం. సహాయం తీసుకోవడం తప్పని చెప్పి కాదు, కానీ ఎందుకంటే అబ్రహాము 5 మంది రాజుల మీదకి దండెత్తిపోయినప్పుడు పక్కన ఉండేటటువంటి ఎష్కోలు, తర్వాత వచ్చి పొరుగు స్నేహితులు వాళ్ళ యొక్క సహాయం తీసుకున్నాడు, తప్పేమీ లేదు. కాకపోతే కొన్ని పరిస్థితుల్లో ఆ అవకాశం కూడా ఉండదు. నీకు నీ పొరుగువారు కానీ, ఇరుగువారు కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీకు తెలిసినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా ఎటువంటి సహాయం చేయగలిగేటటువంటి స్థితిలో ఉండరు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏం చేస్తావు, ఎవరి దగ్గరికి పోతావు? యెహోషాపాతు దేశం యొక్క పరిస్థితి బాగా అర్థమైంది, ఏం చేయాలో ఆయనకి దిక్కు తోచటం లే, ఒకటోది. రెండోది, వాళ్ళని ఎదుర్కొనే దానికి శక్తి కూడా చాలదంట ఆయనకి. అంటే ఆయన దగ్గర ఉండే సైన్యం యొక్క సంఖ్య, ఆయన దగ్గర ఉండే ఆయుధాలు, వాళ్ళ యొక్క తీరు, వాళ్ళ యొక్క గొప్పతనము వాళ్ళని ఎదుర్కొనే దానికి సరిపోదు. అంటే నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాడు. అటువంటి సమయంలో ఆయన యెహోవా దేవుని దగ్గరకు వచ్చాడు. ఒక విషయం మీకు చెప్తాను, యెహోషాపాతు దేవుడి దగ్గరికి రావడం అనేటటువంటిది ఒక గొప్ప విషయం అండి. దేవుడి దగ్గరకు వచ్చి విన్నపం చేయడం అనేటటువంటిది. ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, కారణం ఏమిటి అంటే, దేవుడు ఇశ్రాయేల్ని ఏర్పరచుకున్నప్పుడు ప్రవక్తల ద్వారా వాళ్ళతో సెలవిచ్చినటువంటిది, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఏమిటి అంటే, ఇశ్రాయేల్కి అసలైనటువంటి రాజు, నిజమైనటువంటి రాజు ఎవరు అంటే యెహోవా. యెహోవా ఆయన చిత్తము చొప్పున దేశం మీద ప్రజల్ని పరిపాలించేదానికి ఒక రాజుని నియమించాడు. వాళ్ళు కోరినట్టుగానే, ప్రజలు అడిగినట్టుగానే ఒక రాజుని నియమించాడు. కానీ ఈ రాజులు కూడా శత్రువులు వచ్చినప్పుడు నిస్సహాయ పరిస్థితుల్లో ఏమీ చేయలేకపోయారండి. అటువంటి పరిస్థితుల్లో ఏమండి ఎవరి దగ్గరికి పోవాలా అంటే, అసలైనటువంటి రాజు దగ్గరికి పోవాలా. ఇశ్రాయేల్ మీద రాజు ఎవరు అంటే యెహోవా దేవుడు. యెహోవాయే రాజు, ఆయన మహిమ కలిగినటువంటి రాజు, ఇశ్రాయేల్ మీద రాజు. ఆ దేశాన్ని తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రజలు ఆయన వారు, వారిని పరిపాలించేటటువంటి వాడు ఆయన. ఏ విధంగా పరిపాలించాలో చెప్పేదానికి ధర్మశాస్త్రాన్ని అవన్నీ కూడా వాళ్ళకి అనుగ్రహించాడు. వాళ్ళని పరిపాలించేదానికి ఆయన రాజునిచ్చాడు, ప్రవక్తనిచ్చాడు, యాజకునిచ్చాడు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క అధికారానికి లోబడి దేవుని యొక్క మాట చొప్పున ప్రజల్ని పరిపాలించాల. వీళ్ళు అల్టిమేట్ సావరిన్ పవర్ కాదు. వీళ్ళు అంటే సర్వాధికారం కలిగినటువంటి, సర్వశక్తి కలిగినటువంటి, ప్రజలందరి మీద శక్తి కలిగినటువంటి, వాళ్ళ ఇష్ట ప్రకారం చేసేదానికి వాళ్ళకి అధికారం లేదు. వీళ్ళకంటే పైన ఇంకొక ఉన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి రాజు ఉన్నాడు, యెహోవా ఆయన పేరు. ఆయన దగ్గరికి వెళ్ళాడండి యెహోషాపాతు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నాడు. కారణం ఏమిటి అంటేనండి, చిట్ట చివరికి ఫైనల్ అనాలిసిస్లో వీళ్ళంతా కూడా ఆ దేవుడైనటువంటి యెహోవా యొక్క రాజు అధికారం క్రింద ఉన్నారు. ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి పోతామండి. ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి అనేటటువంటి దాన్ని మనకు బైబిల్లో కొన్ని వృత్తాంతాలు నేర్పిస్తాయి. ఎట్లా చెయ్యాలా అనేది, దేవుణ్ణి ఏ విధంగా సమీపించాలనేది. కొన్నిసార్లు దేవుడి దగ్గరికి వెళ్ళి మాటలు సిద్ధపరచుకొని చెప్పే అంత సమయం కూడా ఉండనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. అటువంటి సందర్భం గురించి కాదు, కానీ
సహజంగా ఒక యాటిట్యూడ్ అనేటటువంటిది మనము అప్రోచ్ అయ్యేటటువంటి దేవుని గురించి మనకు ఒక అవగాహన అనేటటువంటిది ఉండాలి. యెహోషాపాతు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు 3 ప్రాతిపదికల్ని ఆధారం చేసుకుని దేవునికి ఆయన ప్రార్థన చేశాడండి. మొట్టమొదటిగా ఆయన దేని మీద ఆధారపడ్డాడంటే దేవుని గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఒకటోది ఏమిటి అంటే ఆయన దేని మీద తన ప్రార్థనని ఆధారం చేసుకున్నాడు. ద గ్రౌండ్ ఆఫ్ హిస్ ప్రేయర్ 3 ప్రాతిపదికల్ని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు తన ప్రార్థనలో. అవి ఏంటో మనము క్లుప్తంగా చూస్తాం. ఒకటోది ఏమిటి అంటే దేవుడు సార్వభౌముడైనటువంటి దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు అనేటటువంటిది మొట్టమొదటి ప్రాతిపదిక. ఆయన దేవుడితో ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు ఆయన యొక్క ప్రార్థనలో మొట్టమొదటి సారాంశము కొట్టకొచ్చినటువంటిది ఏమిటి అంటే, దేవా నువ్వు సార్వభౌముడు అయినటువంటి దేవుడవు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు, నువ్వు సజీవుడు అయినటువంటి దేవుడు అనేటటువంటి సత్యాన్ని ఆయన ప్రార్థనలో మొట్టమొదటి భాగంలో మనం గమనిస్తాం. రెండో భాగంలో ఏమి గమనిస్తామంటే ఆయన దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క నిబంధన, ఆ నిబంధన ప్రకారము ఆయన విశ్వాస్యత కలిగినటువంటి దేవుడు. అబ్రహాంకి ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చెప్పిన ఆయన తన బాహుబలంతో ఇశ్రాయేలీయుల్ని ఆ కానాను దేశంలోనికి తీసుకొని వచ్చి ఆయన స్థిరపరిచాడు. అంటే నిబంధన గురించి దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా దేవా నువ్వు సార్వభౌముడైనటువంటి దేవుడువు, నువ్వు సజీవుడు అయినటువంటి దేవుడువు, అన్ని రాజ్యముల మీద నువ్వే రాజువు, నువ్వు పరలోకంలో ఉండేటటువంటి దేవుడువు, భూలోక రాజులందరి మీద కూడా నువ్వే పరిపాలన వాస్తవంగా చేస్తున్నావు. యు ఆర్ ద సావరిన్ లార్డ్ అండ్ యు ఆర్ ద లివింగ్ గాడ్ అనేటటువంటి విషయం మొట్టమొదటిది. రెండోది ఏం చెప్తున్నాడంటే ఆయన దేవుని యొక్క నిబంధన గురించి దేవుడితో ప్రస్తావిస్తూ ఉన్నాడు. నువ్వు చేసినటువంటి నిబంధన వల్ల మేము ఈ దినమున ఈ దేశంలో మేము జీవిస్తూ ఉన్నాం. నువ్వు విశ్వాసతతో నమ్మకత్వంతో నువ్వు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చి మమ్మల్ని తీసుకొచ్చి ఈ రాజ్యంలో, ఈ కానాను దేశంలో మమ్మల్ని స్థిరపరిచావు, ఈ దేశాన్ని మాకిచ్చావు, ఈ భూమిని మాకిచ్చావు, నీ వలన మేము దీన్ని పొందుకొని ఉన్నాము, దీనికి కారణము నువ్వే. మాకై మేముగా మా శక్తి సామర్థ్యంతో ఈ భూమిని సంపాదించడం, ఇక్కడ నిలబడడం అనేటటువంటిది జరగలే. మేము ఇక్కడ నిలబడి ఉన్నాము, మేము ఇశ్రాయేలీయులము, ఈ భూమిని అనుభవిస్తున్నాము, దానికి కారణము ఎవరు అంటే నువ్వే. నిబంధన, వాగ్దానము రెండోది. మూడోది ఏం చెప్తాడంటే మేము నీ యొక్క ప్రజలము, నీ నామ మహిమార్థమై నువ్వు ఒక మందిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నావు. తర్వాత ఈ మందిరం దగ్గరకు వచ్చి మేము క్షామం వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, శత్రువులు మా మీదకి వచ్చినప్పుడు, నిస్సహాయ పరిస్థితుల్లో ఈ మందిరంలో నిలబడి నీకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటానని చెప్పి నువ్వు సొలొమోను రాజు చేసినటువంటి ప్రార్థనకి ఉత్తరంగా నువ్వు ఇచ్చావు. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. మేము ఎవరము? నీ యొక్క ప్రజలము. ఈ మందిరము ఏమిటి? ఇది నీ నామం పెట్టబడినటువంటి మందిరము, నీ కనుదృష్టి దీని మీద ఎప్పుడు కూడా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ తన ఐడెంటిటీ, హూ యామ్ ఐ, హూ ఆర్ దీస్ పీపుల్, వై ఆర్ వీ స్టాండింగ్ హియర్, వై ఆర్ వీ ప్రేయింగ్ టు యూ అనేటటువంటి విషయాన్ని దేవుడికి చెప్తున్నాడు. తన ఐడెంటిటీని గురించి దేవునికి చెప్తూ ఉన్నాడు. ఈ 3 విషయాల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. దీన్ని ప్రాతిపదికగా చేసుకుని దేవునికి ఆయన విన్నపము చేస్తూ ఉన్నాడు. ఈ 3 అంశాలు కూడా ఆ ప్రార్థనలో నుంచి మనకు బయటకు వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ వి ఫైండ్ ఇన్ ద యెహోషాపాత్స్ ప్రేయర్. యెహోషాపాత్ ప్రార్థనలో లాస్ట్ అంశం ఒకటి ఉంది. అది ఏమిటి అంటే ఆయన యొక్క తగ్గింపు. అది ఏమిటి అంటే వీరిని ఎదిరించేదానికి మా దగ్గర శక్తి చాలదు, మా సైన్యం చాలదు, మా బలము చాలదు, మా జ్ఞానము చాలదు, మా వ్యూహాలు చాలవు, ఏమీ మేము చేయలేము, మేము నిస్సహాయులము, నీ వైపు మేము కన్నులెత్తి చూస్తున్నాం, నువ్వు తప్ప మాకు ఇంకెవరు దిక్కులేరు అనేటటువంటి యాటిట్యూడ్ తోటి వచ్చారు. దీంట్లో ఇంకొంచెం మనము చెప్పుకుంటామండి. ప్రార్థన దగ్గరకు వచ్చినప్పుడు చూడండి, ఆయన రాజు కదా, శక్తి కలిగినటువంటి రాజు, ప్రజలందరి మీద అధికారి అయినటువంటి వాడు, వాళ్ళందరినీ పరిపాలించేటటువంటి వాడు. అయినా కూడా యెహోషాపాతు రాజు ప్రజల ముందు నిలబడి దేవా నువ్వే మాకు దిక్కు అని చెప్పడంలో చూడండి, ప్రజల ముందు ఆయన దేవుని సన్నిధిలో ప్రజల ముందు తన్ను తాను తగ్గించుకుని, దేవుని ముందు ప్రజల ముందు తగ్గించుకుని దేవుడికి మొరపెట్టేదానికి యెహోషాపాతు ఏమాత్రం కూడా సందేహించడం లే. అటువంటి యాటిట్యూడ్,
అటువంటి వైఖరి, అటువంటి ధోరణి కలిగినటువంటి హృదయంతో దేవుడి సన్నిధిలో నిలబడి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తగ్గింపు చూడండి. ఈ సంక్షోభం అనేటటువంటి దేశం మీదకి వచ్చింది. కుటుంబాలు అన్ని ప్రమాదంలో ఉన్నాయి. దేశ ప్రజల యొక్క ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు ప్రమాదంలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఎవ్వరు కూడా సహాయం లేనప్పుడు యెహోషాపాతు తన ప్రార్థనని దేవుడికి చేసినప్పుడు చూడండి వీటి మీద నిలబడ్డాడండి. ఈ దినమున ఒక విషయం జ్ఞాపకం చేసుకో. నువ్వు క్రైస్తవుడివి అయ్యుంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఈ 3 విషయాలు నీకు దోహదపడతాయి. నువ్వు ప్రార్థనలోకి వచ్చినప్పుడు, దేవుడితో మాట్లాడేటప్పుడు, నువ్వు మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన గురించినటువంటి జ్ఞానము నీకు అవసరం. చూడండి, యెహోషాపాతులో ఒక గొప్పతనం ఉందండి. అందులో ఉండేటటువంటి ప్రత్యేకత ఈ ప్రార్థన మనం గమనించినప్పుడు ఆయన చెప్పినటువంటి 3 విషయాలు ఆ ప్రాతిపదికలు మనం కానీ చూసుకుంటే, ఈ వ్యక్తి ప్రార్థనను మనము అనలైజ్ చేసుకుంటే, దాన్ని కానీ విశ్లేషిస్తే మనకు కనిపించేటటువంటిది ఏమిటి అంటే, ఈయనకి దేవుని గురించినటువంటి జ్ఞానం ఉంది. దేవుని యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క లక్షణము, ఆయన యొక్క శక్తి, వీటిని గురించినటువంటి అవగాహన రాజుకి ఉందండి. రెండోది ఏమిటి అంటే, యెహోషాపాతు ప్రార్థనలో ఉండేటటువంటి గొప్పతనము, ప్రత్యేకత ఏమిటి అంటే అండి, యెహోషాపాతు రాజుకి దేవుడు అబ్రహాంతో చేసినటువంటి నిబంధన, ఆ నిబంధన ప్రకారము ఏ విధంగా జనుల్ని విడిపించుకుని వచ్చాడు అనేటటువంటి అవగాహన, అంటే దేవుని యొక్క కవనెంట్ గురించి, నిబంధన గురించినటువంటి పూర్తి అవగాహన ఆయనకుంది. దేవుడు ఏం చేశాడు మా కోసం, ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, ఆయన మంచితనం ఏంటి, ఆయన విశ్వాసత ఏంటి, ఆయన నమ్మకత్వం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, శక్తి సామర్థ్యములు ఏమిటి, ఆయనకు ఆ జ్ఞానం ఉంది. యెహోషాపాతుకి, ఆ రాజుకి ఆ జ్ఞానం ఉంది. మూడోది ఏమిటి అంటే అండి, యెహోషాపాతుకి ఆయన ఎవరై ఉన్నాడు, ఈ ప్రజలు ఎవరై ఉన్నారు అనేటటువంటి గ్రహింపు ఆయనకుంది. మేము దేవుని యొక్క ప్రజలం, మేము దేవుని చేత విమోచించబడినటువంటి వారం, దేవుడు మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు, ఆయన హస్తం చేత మేము విమోచించబడ్డాం, ఆయనే మాకు ఈ భూభాగాన్ని ఇచ్చాడు, ఆయనే మాకు నిబంధన చేసి మమ్మల్ని ఇక్కడ స్థిరపరిచినటువంటి దేవుడు, మేము ఆయన వారం, ఈ మందిరము ఆయన మందిరం అనేటటువంటి అవగాహన ఉంది. నువ్వు క్రైస్తవుడు అయితే ఈ 3 అంశాలు కూడా నీకు పనికొస్తాయి. నువ్వు దేవుడి సన్నిధిలోనికి వచ్చినప్పుడు నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు ప్రార్థించేటటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, పరలోకంలో, భూలోకంలో, భూమి క్రింద ఉన్న లోకంలో, అన్ని లోకాల్లో కూడా ఈ దేవునికి సర్వాధికారం ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఈయన మాటకి లోబడి ఉంటాయి. ఈయన ఆజ్ఞ చెల్లుతుంది. ఆయన మాట వ్యర్థం కాదు. ఆయన ఆజ్ఞని ఎదిరించి తిరస్కరించి నిలబడగలిగేటటువంటి పరలోకంలో, భూలోకంలో, భూమి క్రింద ఉన్న లోకంలో ఎవడు కూడా లేడు. రాజులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. వాళ్ళు ప్రస్తుతానికి పరిపాలిస్తూ ఉండొచ్చు, కానీ చిట్ట చివరి అధికారము, ఫైనల్ గా అధికారము ఎవరిదంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడిది. ఆ మాట ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే, నీకునేటటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మానవులకు ఉండే అధికారము, వాళ్ళ యొక్క ప్రభావము, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనకు చూసినప్పుడు, లేదంటే వాళ్ళ పాలన నుంచి తప్పించుకునేటటువంటి శక్తి మనకి ఎవరిస్తారు, ఎవరు చేస్తారు అనేటటువంటి అనుమానం కొన్నిసార్లు కలగచ్చు. కానీ బైబిల్లో మనకు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సమస్తము చేయగలిగినటువంటి దేవుడు అనేటటువంటి విషయము నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఏదైనా నాకు అసాధ్యమైనటువంటి ఉన్నదా దేవుడు ప్రశ్నిస్తాడు. ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ ఈస్ టూ హార్డ్ ఫర్ మీ? దేవుడు ఒక దగ్గర ప్రశ్నిస్తాడు బైబిల్ లేఖనాల్లో. గబ్రియల్ దూత ఇంకొకసారి మాట్లాడుతూ, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్, ప్రతి ఒక్కరు కూడా దేవునికి సాధ్యమే అని చెప్పి ఆయన చెప్తాడు. ఈ అంశాలు దేవుని గురించి మనము ప్రార్థన చేసేటప్పుడు నీ మనసులో నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు అంటే, ఇది నువ్వు అధిగమించలేనటువంటి సమస్య, నీకుండేటటువంటి సమస్య నీ జీవితంలో నువ్వు అధిగమించలేనటువంటిది అయ్యుండొచ్చు, నీకు చేతగానిది అయ్యుండొచ్చు, దాన్ని పరిష్కరించేదానికి నీ దగ్గర జ్ఞానం లేకపోవచ్చు, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి, దాని మార్గాన్ని మార్చేదానికి, దాని దిశను మార్చేదానికి నీ దగ్గర శక్తి లేకపోవచ్చు, నీ దగ్గర ప్రభావం లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు. కానీ దేవుడు నీ యొక్క పరిస్థితుల్లో దాన్ని మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి దాని డైరెక్షన్ని వేరే మార్గంలో తిప్పగలిగినటువంటి దేవుడు, ఆ సమస్యను పరిష్కరించగలిగినటువంటి దేవుడు. ఆ శక్తి, ఆ సామర్థ్యము, ఆ జ్ఞానము దేవుడి దగ్గర ఉన్నాయి. ఈ అవగాహన కావాలండి. దేవుని గురించినటువంటి అవగాహన క్రైస్తవులకి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళకి కావాలా.
రెండోది ఏంటి అంటే అండి, ఆయన నిబంధన గురించి జ్ఞాపకం చేస్తాడు. పాత నిబంధన గురించి, సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీయులతో దేవుడు చేసినటువంటి నిబంధన గురించి దేవుడికి జ్ఞాపకం చేసి, ప్రభువా నీ వల్ల మేము ఇక్కడ వచ్చున్నాం, నువ్వు మాకు నిబంధన దేవుడు, అబ్రహాంతో చేసిన వాగ్దానం చెప్పని మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావని చెప్పి నిబంధన గురించి జ్ఞాపకం చేస్తాడు. నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు కూడా ఒక నిబంధనని దేవుడితో జ్ఞాపకం చేయొచ్చు. యేసు ప్రభు తన పరిశుద్ధ రక్తంతో క్రొత్త నిబంధనని స్థాపించాడు. ఆయన తన రక్తమును విమోచన క్రయధనముగా చెల్లించి ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారిని దేవుని యొక్క కుమారులగుటకు కుమార్తెలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అది ఒక నిబంధన. ఆయన చేసినటువంటి నిబంధన గొర్రెల యొక్క, మేకల యొక్క, కోడల యొక్క, ఎడ్ల యొక్క రక్తంతో ఆయన చేయలేదు. అంటే దాని యొక్క రెఫరెన్స్ ఏమిటి అంటే, సీనాయి పర్వతం దగ్గర దేవుడు పాత నిబంధన ఇశ్రాయేలుతో చేసినప్పుడు అవి గొర్రెల రక్తము, మేకల రక్తము, కోడల రక్తము, ఎడ్ల రక్తం అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చేయబడినటువంటి ఈ నిబంధన, నువ్వు ఏ నిబంధన కింద ఉన్నావంటే నువ్వు నూతన నిబంధన కింద ఉన్నావు. నూతన నిబంధన ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. ఆయన చేసినప్పుడు ఆయన ఉపయోగించినటువంటి రక్తము కోడల రక్తం కాదు, ఎడ్ల యొక్క రక్తం కాదు, గొర్రెల యొక్క రక్తం కాదు, మేకల యొక్క రక్తం కాదు. ఏ మాత్రం కూడా పాపం లేనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి, అమూల్యమైనటువంటి దేవుని కుమారుని యొక్క రక్తము, గొర్రెపిల్ల యొక్క రక్తంతో ఆయన నిబంధన చేశాడు. అంటే ఆ నిబంధనలో ఉండేటటువంటి ఒక ప్రధాన అంశము ఏమిటి అంటే, నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు నీ పాపాలు ఎంత ఘోరమైనటువంటివి అయినా సరే, నీ అతిక్రమములు ఎంత లోతైనటువంటి అయినా సరే, ఆ యేసు ప్రభు మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన నీ పాపముల కోసం చనిపోయాడని, ఆయన నీ కోసం సమాధి చేయబడ్డాడని, ఆయన నీ కోసం తిరిగి లేచాడని చెప్పి నువ్వు ఆయన మీద విశ్వాసం ఇచ్చినప్పుడు నీ యొక్క పాపాలు క్షమించబడి నీకు దేవుడు నిత్య జీవాన్ని వరంగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. నీ జీవిత కాలము ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను ఎడబాయడు. నూతన నిబంధనలో ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశము, నువ్వు సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత ఆ నూతన నిబంధనలో ఉండేటటువంటి ఆ దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానంలో నువ్వు తిరిగి పునరుద్ధాన శరీరంతో నువ్వు లేపబడతావు. ఇవన్నీ కూడా మనకు ఇచ్చినటువంటివి. ఈ అవగాహన నీకు కావాలా? దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు ఒంటరిగా నీ సొంత నీతి మీద కానీ, నీ సొంత మెరిట్ మీద కానీ, దేని మీద నువ్వు ఆధారపడడంలే. నువ్వు యేసు ప్రభు రక్తము మీద ఆధారపడి, ఆయన నీ కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కనుక, కుడిపాసను దేవుని కుడిపాసను ఆసీనుడైనాడు కనుక, ఆయన్ను బట్టి నువ్వు దేవుడి సన్నిధిలోనికి ప్రవేశించి నాయనా తండ్రి అని చెప్పి మొరపెట్టగలిగేటటువంటి కృపను దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈ అవగాహన నీకు కావాలా? ఈ అండర్స్టాండింగ్ నీకు కావాలా? ఆ అండర్స్టాండింగ్ తో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలవు. అండర్స్టాండింగ్ లేదనుకో, ఈ జ్ఞానం నువ్వు లేదనుకో, సాతాను నిన్ను ఎప్పుడైనా అరే నీ ప్రార్థన దేవుడు వినడరా, అమ్మా నీ ప్రార్థన దేవుడు వినదు, నువ్వు తప్పులు చేసావు, నీ పాపాలు చాలా ఘోరమైనటువంటి అని చెప్పి దేవుడి సన్నిధిలో నుంచి ఉత్తిగా నిన్ను అలా పక్కకు తీసుకొని రాగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అబద్ధములు చెప్పి నిన్ను పక్కకి తొలగించినటువంటి వాడు. దేవుడి జ్ఞానం ఏం చేస్తుందంటే నిన్ను దేవుడి సన్నిధిలో నిలబెట్టేదానికి, నీకు వచ్చినటువంటి పరిస్థితిని ఎదుర్కొనేదానికి దేవుని యొక్క జ్ఞానం సహాయం చేస్తుంది. అది రెండోది. మూడోది ఏంటి అంటే, యెహోషాపాతు ఏమంటాడంటే, ఈ మందిరమునకు నీ నామం పెట్టబడింది, నీ నామం ఈ మందిరం మీద పెట్టావు, ఇక్కడ చేసినటువంటి ప్రార్థనలు ఆలకిస్తానన్నావు, వాగ్దానం చేసావు, ఇప్పుడు మా మీదకి సైన్యం వచ్చింది, మాకు దిక్కుతోచడం లేదు, ఏం చేయాలో మాకు తెలియడం లేదని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు? మరి నువ్వు దేవుడికి ఏం చెప్పగలవు? చూడండి, అప్పుడు ఆ కాలంలో దేవుని యొక్క నామము, లేదంటే దేవుడు తన నామాన్ని ఆ యెరూషలేము మందిరంలో పెట్టాడండి. అది ఒక స్థలం, అది ఒక జియోగ్రాఫికల్ లొకాలిటీ, అది ఒక లొకేషన్, అది భౌతికమైనటువంటి ప్రదేశం. అది అక్కడ దేవుని యొక్క మందిరం ఉంది. ఆ మందిరం మీద దేవుని యొక్క కళ్ళు ఎప్పుడు కూడా ఉంటాయి. అక్కడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటానని వాగ్దానం చేశాడు. కానీ ఇప్పుడు నూతన నిబంధన గ్రంథంలో అటువంటి ప్రత్యేకమైనటువంటి మందిరము, అంటే దేవుని కళ్ళు ఎల్లప్పుడూ ఆ మందిరం మీదే, ఆ ప్రత్యేకమైనటువంటి భూభాగం మీదే ఉండేటట్లు, ఆ దేశంలో ఆ ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే మాత్రమే దేవుడు వింటాడు అనేటటువంటి దేవుడు యేసు ప్రభులో కొట్టివేసి, దానికి బదులుగా, దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేశాడంటే, ఆ స్థలం కంటే గొప్పవాడు, ఆ మందిరానికంటే గొప్పవాడైనటువంటి యేసు ప్రభుని ఆయన నిలబెట్టి, ఈయన నామంలో నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటానని చెప్పి వాగ్దానం చేశాడు. నీకు ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం అవసరం లేదు, ఒక ప్రత్యేకమైనటువంటి భూభాగం అవసరం లేదు, ఒక పుణ్యక్షేత్రానికి పోవాల్సినటువంటి అవసరం లేదు.
కేవలము యేసు ప్రభు నామములో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు. ఆ దినమున యెరూషలేము మందిరం మీద దేవుని యొక్క కన్నులు ఏ విధంగా ఎల్లప్పుడూ నిలిచి ఉండేటటువంటివో, అక్కడ చేసినటువంటి ప్రార్థన ఏ విధంగా ఆయన ఆలకించి ఉత్తరాలు ఇచ్చేటటువంటి వాడో, అదే విధంగా దానికంటే ఇంకా గొప్పగా యేసు ప్రభువులో చేయబడినటువంటి ప్రార్థనని దేవుడు అనునిత్యము ఆలకిస్తాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభువే దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క సర్వ సంపూర్ణత అంతా కూడా యేసు ప్రభువు నందు శారీరకంగా నివసించుతూ ఉన్నదని చెప్పి అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన చెప్తాడు. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి యేసు ప్రభు తన మాటల్లో చెప్పాడు కదా. ఆ దేవాలయం కంటే ఆ ఇటుకలు, ఆ గోడలు, ఆ బంగారు, ఆ వెండి, వీటన్నిటికంటే కూడా నిజమైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యేసు ప్రభువులో నీకు దర్శనమిస్తాడు. ఆ దేవుడే యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభువులో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు కొన్ని ప్రాతిపదికలు కావాలా. యెహోషాపాతు 3 ప్రాతిపదికల మీద ప్రార్థన చేశాడు. నీ యొక్క ప్రాతిపదికలు కూడా అవే ప్రాతిపదికలు, కాకపోతే అవి మారిపోయినాయి. నువ్వు యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నావు. నువ్వు దేవుని యొక్క కుమారుడు. నీకు అండర్స్టాండింగ్ కావాలా. యేసు ప్రభు తన రక్తంతో నిన్ను కడిగాడు, నీ పాపాలు తీసివేశాడు, ఆయన నిన్ను అంగీకరించాడు, నిన్ను ఆయన స్వీకరించాడు, ఆయన నీకు సమీపంగా తీసుకు. ఈ అండర్స్టాండింగ్, ఈ సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనేటటువంటిది నీ హృదయంలో నీకు కలగాల. ఎట్లా వస్తాయి ఇవన్నీ కూడా? నీకు దేవుని యొక్క స్వభావం గురించి, దేవుడి యొక్క నిబంధన గురించి, నువ్వెవరో ఉన్నావో యేసు ప్రభు నందు, వీటిని గురించి అండర్స్టాండింగ్ నీకు ఎట్లా వస్తుంది? ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ అంతర్లీనంగా నీలో ఉండాల. అవి పని చేస్తూ ఉంటాయి. నువ్వు మాటలతో చెప్పకపోయినా ఆ కాన్ఫిడెన్స్ తోటి, ఆ ధైర్యం తోటి నువ్వు దేవుడితోటి నువ్వు మాట్లాడగలవు. సో ఆయన ఆ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసి ఆయన ఏమని చెప్పి అడిగాడంటే, ప్రభా మాకు ఏం చేయాలో దిక్కు తోచడం లేదు, నువ్వే మాకు దిక్కు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు ఎంతో ఘనంగా ఉత్తరం ఇచ్చాడండి. ఆ ప్రార్థన గొప్పతనం ఏంటంటే, యెహోషాపాతు ప్రార్థన ఏమిటి, గొప్పతనం ఏమిటి అంటే, సంగీత వాయిద్యాలు వాయించేటటువంటి ఆ పరికరాలు తీసుకుని, పాటలు పాడేటటువంటి వాళ్ళని తీసుకుని, ఆ పరిశుద్ధ అలంకారములతో వాళ్ళు యుద్ధ భూమిలోనికి ప్రవేశిస్తే అక్కడ వాళ్ళకి పూర్తిగా నాశనం చేయబడి చనిపోయినటువంటి సైనికులు, శత్రు సైన్యం కనిపించింది. వాళ్ళ యొక్క కొల్ల సొమ్మును వీళ్ళు దాదాపుగా 2-3 రోజులు ఏరుకునేదానికే పట్టిందండి. అంత గొప్పగా దేవుడు ఆన్సర్ చేశాడు. ఈ యుద్ధం మీరు చేయాల్సినటువంటి పని లేదు, ఇది యెహోవా చేసేటటువంటి యుద్ధము, కాబట్టి మీరు ఊరకుండి కేవలము చూడండి. చివరికి యెహోవా మందిరంలోనికి పోయి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఆ ప్రదేశానికి, ఆ లోయకి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏమిటంటే బెరాకా లోయ, అంటే బ్లెస్సింగ్ అని అర్థం. కొంతమంది స్తుతి అని కూడా అంటారు. నీ జీవితంలో నీ ప్రార్థన బలంగా ఉండాలంటే, నీ ప్రార్థన శక్తివంతంగా ఉండాలంటే నీకు దేవుని గురించినటువంటి జ్ఞానము కావాలి. ఆ దేవుని యొక్క జ్ఞానము కష్ట సమయాలు వచ్చినప్పుడు, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, దిక్కుతోచినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీ హృదయ అంతరంగంలో ఉండేటటువంటి దేవుని యొక్క జ్ఞానము, దేవుడితోటి నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయాలనేటటువంటిది పరిశుద్ధాత్మ నీలో ప్రేరేపించి ప్రార్థన చేసేటట్లు చేస్తాడండి. కాబట్టి నీ కష్ట పరిస్థితుల్లో, నీ విపత్కర పరిస్థితుల్లో యెహోషాపాతు ఏ విధంగా స్పందించాడు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన దేవుని దగ్గర విచారించాడు, ఉపవాసంతో ప్రార్థన చేశాడు, అందరి ప్రజలతో కలిసి ప్రార్థన చేశాడు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు నీ అందరి వారితో కలిసి, నీ కుటుంబ సభ్యులతో కలిసి దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు ఆ ప్రార్థనకి ఉత్తరము ఇస్తాడు. ఏమని చెప్పి బైబిల్లో రాయబడింది? ఆయన మార్పు లేనటువంటి దేవుడు అని చెప్పి మలాకి గ్రంథంలో ఆయన ఒక దగ్గర చెప్పాడు. హీబ్రూ పత్రికలో ఏమంటాడు? యేసు ప్రభు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆ దినమున యెహోషాపాతు ప్రార్థన విన్నటువంటి దేవుడు ఈ దినమున నీకు వచ్చినటువంటి కష్టము, నీ కుటుంబానికి వచ్చినటువంటి కష్టము, నీకు ఉండేటటువంటి శ్రమలని ఆయన పరిష్కరించుటకు శక్తి, జ్ఞానము, మంచితనము కలిగినటువంటి దేవుడు. నీకుండేటటువంటి కష్టంలో ఈ దినమున దేవుడు తప్పకుండా నిన్ను కూడా విడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని విస్తారంగా దీవించి ఆశీర్వదించును గాక. యేసు నామములో ఆమేన్.